నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక వర్షాకాల సీజన్ వచ్చింది. దాని మీదుగా అధికార యంత్రాంగం మొత్తం పూర్తి దృష్టి సారించినట్టయితే తెలుస్తుంది. ఇక మనకు తెలుసు, ఎల్నినో ప్రభావంతో వర్షపాతం కొద్దిగా కష్టమే అన్నట్టు ఇటు రైతులు కూడా పంటలకు సంబంధించి వర్షాభావ ప్రభావం వల్ల నీరు ఆధారిత కాకుండా కొద్దిగా నీటి తక్కువ కొరత ఏర్పడే అవకాశం కాబట్టి తక్కువ పంటలు వేయాలని, వరి కాకుండా ఇతరతర పంటలపై దృష్టి సారించాలని ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అందుకు అనుగుణంగానే ఇటు వరి పండించడంలో కూడా, వరి పండించే రైతులకు కూడా దానికి సంబంధించి కీలక మార్పులు ఏదో చేస్తున్నట్టు తెలుస్తుంది. చూడొచ్చు మనం సబ్సిడీ అండ్ బోనస్. ఇప్పటివరకు ప్రభుత్వం సన్నాలపై బోనస్ ఇస్తుంది విషయం తెలిసిందే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికి వచ్చిన కాంచి. సో ఇప్పుడు సబ్సిడీ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. అంటే మనకు తెలుసు, దొడ్డోడ్లు పెట్టొద్దు అనే వేలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో చూద్దాం, సబ్సిడీ అండ్ బోనస్ 7 రకాల సన్నాలకే బోనస్. అంటే ఇక రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తారంట. గతంలో ఏదైతే రైతులకు సబ్సిడీలు ఇచ్చిందో ప్రభుత్వం, ఎరువుల విషయంలో కానీ విత్తనాల విషయంలో, ఇప్పుడు మళ్ళీ అదే మాదిరి ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. విత్తనాల నుంచి కొనుగోలు దాకా సమగ్ర కార్యాచరణ, ఎరువుల సరఫరాకు కేంద్రంపై ఒత్తిడి, సీఎం రేవంత్ రెడ్డి. సన్నవడ్లు పండించే రైతులకు బోనస్ ఇస్తున్న నేపథ్యంలో 7 రకాల సన్నవడ్ల విత్తనాలను రైతు వేదికలు అందుబాటులో ఉంచి సబ్సిడీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక సన్నవడ్లు పండించే రైతుల పూర్తి డేటాను సేకరించి వారికి ఇక అవగాహన కల్పిస్తూ 7 రకాల, ప్రభుత్వం ఎంచుకున్న 7 రకాల వడ్లను, సన్న రకాల వడ్లను మాత్రం సబ్సిడీ ద్వారా రైతు వేదికల ద్వారా రైతులకి ప్రభుత్వమే అందించి అవి ప్రిపేర్ చేస్తున్నాడు. అంటే దొడ్డొడ్లు కాకుండా ఈ సన్నాలే పెట్టాలి రైతులు అనే వేలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా సీజన్ నుంచి వచ్చే కొనుగోలు సాఫీగా జరగేలా ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్ట. మొత్తం నేను చూసుకుంటే మంగళవారం రోజు సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి, దాంతో ఆ సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దుద్దిల్ల మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు, ఎం నరేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇక ప్రభుత్వ రాజ్య సలహాదారుడు వీళ్ళంతా పాల్గొనడం కూడా జరిగింది. మొత్తానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని వస్తుంది. సబ్సిడీ బోనస్ ఇచ్చే దిశకు కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే సన్నాలకి సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు బోనస్ ఇస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు సబ్సిడీ కూడా ఇచ్చి ఒక ప్రభుత్వం ఎంచుకున్న 7 రకాల విత్తనాలను మాత్రం ప్రభుత్వమే నేరుగా రైతు వేదిక ద్వారా రైతులకు అందించే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇది ఒక మంచి పరిణామం అని కూడా చెప్పవచ్చు రైతులకి.